మన ప్రభుత్వాలు ఏమంటున్నాయండి, ఇప్పుడు 2021లో సుప్రీంకోర్టు జీవో ఇచ్చింది, శమన్ అసలు చేయొద్దు, సహజంగానే మీటింగ్ అయ్యి ఇలా చేయండి అని. దాన్ని ఉల్లంఘించి ఇప్పుడు శమన్లు ఎక్కువ చేసేస్తున్నారండి. శమన చేసుకోమంటున్నారండి. ఎక్కడైతే శమన్ అందుబాటులో లేదో అక్కడ బుల్లితో చేయాలట. సహజసిద్ధంగా కాదు కదా. మరి గోమాతని ఎందుకంటాం, దాన్ని ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వటం అండి? దాన్ని ఇబ్బంది పెట్టడమే కదా. IVF అంట, మళ్ళీ ఇన్సెమినేషను, సెక్స్ షార్టెడ్ శమన్ అంట. ఇదేంటి సృష్టిలో ఆడ మగ పుట్టాలి ఏదనేది మనం ఎవరు పుడుతున్నారో మన పిల్లల కోసం ల్యాబ్కి వెళ్ళి అడిగితేనే మన మీద పెద్ద కేసు. యానిమల్కి అయితే నీ ఏది కావాలో ఆడకాలతో ఆడ మొక్కలతో మొక్కతో పుట్టించేయచ్చు తక్కువ సమయంలో. అది ప్రకృతికి విరుద్ధమే కదండి. ఇందులో బయోడైవర్సిటీ ఇన్వాల్వ్మెంట్ ఏముంది? పేరుకి తప్ప. పేరుకేమో బయోడైవర్సిటీని చేసేది యానిమల్కి సహజసిద్ధంగా న్యాచురల్గా జరిగే ప్రాసెసే కదండి. సృష్టిలో ఆడ మగ రెండు సమానంగా ఉండాలి. ఏది తక్కువ ఎక్కువైనా ఆ బ్రీడ్ అనేది ఉండదు. ఇప్పుడు ఏమైందండి, వీళ్ళు శమలు దింపాక మేల్స్ లేవు, ఆంబోతులు లేవు, మేల్ ఎవడు మెయింటైన్ చేయట్లేదు. ఆ మేల్ ఎక్కడికి వెళ్తున్నాయి, మళ్ళీ కోతకి వెళ్తున్నాయి. ప్రపంచ దేశాలేమో మన బ్రీడ్ పట్టుకెళ్ళి వాళ్ళు డెవలప్ చేసుకున్నారు శమన్ ద్వారా. వాళ్ళ బ్రీడ్ ఏమో మనం తెచ్చుకుని మనం నాసిరకం అనేది మనం తెంచుకున్నాం. దీనివల్ల పాడి సాంద్రత అనేది తగ్గిపోతుంది, మొటిలిటీ అనేది తగ్గిపోయింది. ఒకప్పుడు 90% ఉండేదండి, అది 20%కి వచ్చింది. దీని కారకులు ఎవరు అంటే ఇదంతా ఒక కుట్ర, బ్యాక్గ్రౌండ్లో జరిగే కుట్ర. ఇది ఎవరికి తెలియదండి. ఈ ఇన్సెమినేషన్ ఎందుకంటే గోజాతిని సర్వనాశనం చేయడానికి కంకణం పట్టుకున్నాం. ప్రతి రైతు ఆలోచించాలి, ప్రతి గృహప్రేమికుడు ఆలోచించాలి. సనాతన హిందూ ధర్మంలో ఆవుకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఇచ్చినప్పుడు దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఆవుకి లక్ష్మీదేవి వెనక ఉందని దండం పెట్టుకుంటాం కదండి. అది హీట్కి వచ్చినప్పుడు సహసిద్ధంగా అది మేల్తో మీటింగ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఏ బ్రీడ్కి ఆ బ్రీడ్ బుల్లుతో మీటింగ్ అయితే డెలివరీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వీళ్ళు ఏం చేస్తారు, శమన్ చేస్తారు. ఇప్పుడు నేను ఆవులు ఉన్నాయి, దీనికి శమన్ చేయంటారు. వాళ్ళు చేసే శమన్ ఎంత ఉంటుందంటే 4 అడుగులు 5 అడుగులు బుల్లు ఉంటుంది. దీనికి శమన్ చేస్తే తట్టుకుంటుందా? డెలివరీ ఇబ్బందులు. మళ్ళీ పొంగునూరు ఆవులు డెలివరీ అవ్వని ఒకటి కామెంట్. సృష్టిలో ప్రతి జీవికి ఏ జీవికి తగ్గట్టుగా ఆ జీవిని ఆ ఆపోజిట్ క్యారెక్టర్ని ఎంచుకుని దాన్ని మీటింగ్ చేసుకుంటుంది అండి. సృష్టి ధర్మం అది. దానికి డెలివరీలు ఇబ్బంది ఉండవు. నువ్వు ఎక్కడ ఇబ్బంది, నువ్వు ఇన్సెమినేషన్ చేసి ప్రాపర్ బ్రీడింగ్ చేయకుండా పెద్దదాన్ని ఇన్సెమినేషన్ చేయటం వల్ల ఇది డెలివరీ అవ్వలేదు. ఇక్కడ దీనికి ఇబ్బంది కలిగించేది కూడా మనమే. ఇంకా చాలామంది అంటారండి, ఇక్కడ నా మీద కూడా చాలామంది కిట్టన వాళ్ళు కంప్లైంట్, ఇదేమో ఇన్సెమినేషన్ శమన్ చేయడానికి ఉపయోగపడదు, ఇది ఎట్లా డెలివరీ అవుద్ది. శమన్ చేయటం ఏంటండి? సృష్టిలో చాలా జీవరాశులు ఉన్నాయి, అన్నింటికి శమన్ చేసి పుట్టిస్తున్నారా న్యాచురల్గా పుట్టిస్తున్నారని. న్యాచురల్గా 10 ఆవులకి ఒక బుల్ ఉంటుందని, ఇక్కడ 10 ఆవులకి ఒక బుల్ ఉంటుంది న్యాచురల్గా. దాన్ని అది సెలెక్ట్ చేసుకుంటుంది, ఏ ఐటీ తగ్గట్టుగా బుల్ మీటింగ్ చేస్తుందండి సహజసిద్ధంగా. ఇందులో ఇబ్బందులు ఏమున్నాయి? దీనికి నేను నా ఏరియాలో ఒక బ్రీడ్ డెవలప్ అయింది, దీనికి నేను మీ నేచర్ అని పేరు పెట్టుకున్నా. ఇది మన అవసరాలు తగ్గట్టుగా మన ఇంట్లో మనకి ఫ్రెండ్లీగా. ఇప్పుడు ఆవును పోషించేవాడే లేడండి. ఈ టైంలో మళ్ళీ ఆవును ఇంట్లోకి తీసుకురావాలంటే ఈ చిన్న ఆవుల వల్ల సాధ్యం. పొంగునూరు ఆవుని కొంచెం మరింత చిన్నగా చేసి, అంతేగాని నేను ఏ పొంగునూరు ఆవుని ఇబ్బంది పెట్టలే. పెద్ద ఆవుని కాళ్ళు 2 కాళ్ళు వెనకాల 4 కాళ్ళు కోసేసి దాన్ని అతికించలే. అర్థం చేసుకోవాలండి. ఇక్కడ పిండాలను డిస్టర్బ్ చేయలేదండి. పిండాలను డిస్టర్బ్ చేసేది ఎవరు? మన వాళ్ళు. ఇన్సెమినేషన్ చేసి ఇన్బ్రీడ్ చేసేది ఎవరు? మనోళ్ళు. నేను బుల్ టు బుల్ మీటింగ్ చేస్తున్నాను. ఏ ఐటీకి ఆ ఐటీకి తగ్గట్టుగా నేను బ్రీడింగ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ చాలామంది ఏంటంటే మనకి చాలామంది డూప్లికేట్ అండి. ఇక్కడ ఒక విషయం అండి, మీ నేచర్ అనేది దీన్ని తయారు చేసింది నేను, దీనికి పేరు పెట్టింది నేను. ఇంకా చిన్న పొంగునూరు దోమలు కూడా మీ నేచర్లో అని చెప్పి అబద్ధాలు ఆడేసి అమ్మేస్తున్నారు. అవి సహజసిద్ధంగా డెలివరీ అవ్వలేకపోవచ్చు. ఎందుకంటే పొంగునూరుకి దీనికి తేడా ఏంటంటే పొంగునూరు గర్భం పెద్దదండి. దీనికి పెద్ద ఆటలతో ఇన్సెమినేషన్ కానీ చేయించడం వల్ల డెలివరీలో ఇబ్బందులు అవుతాయి. దీనికి గర్భం చిన్నది, అందుకని బేబీ పెద్దగా గ్రోత్ అవుతుంది, ఈజీగా డెలివరీ అవుతుంది, సహజసిద్ధంగా డెలివరీ అవుతాయి. దీంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒంగోలు అంత నందీశ్వరుడు లాంటి ఒంగోలు 10 అడుగులు ఎత్తుండి ఎంతో అందంగా ఉండేయండి. అలాంటి ఒంగోలుని సహజసిద్ధంగా దానికి ఉన్న ఒంగోలుకున్న గొప్పతనం ఏంటంటే ఆవు హీట్కి వస్తే అండి 5 కిలోమీటర్ రేడియేషన్లో ఎక్కడున్నా కానీ ఇది పిలవగానే కోత వినిపించదో కానీ అరిసిది. ఆవు అరవగానే వచ్చి మీటింగ్ చేసి వెళ్ళిపోయేదండి. మళ్ళీ పిల్ల పుట్టగానే వచ్చి వాసన చూసుకునేది. మళ్ళీ మీటింగ్ వచ్చిన మళ్ళీ హీట్కి వచ్చినప్పుడు మీటింగ్ చేసి వెళ్ళిపోయేది. నందులాంటి బొమ్మలు పుట్టాయండి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కల్చర్ ఏంటి అంటే మీకు మన భారతదేశంలో వేరే చోట్ల లేనిది ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే మనం ప్రెగ్నెంట్ స్త్రీలకి ఎంత విలువ ఇస్తామో ఒంగోలుకి నందులకి అంత విలువ ఇచ్చేదండి. చూడండి, ప్రతి గ్రామంలో నంది బొమ్మ ఎందుకు పెడతారండి? ప్రెగ్నెంట్ ఆవులు అటు ఇటు తిరిగినప్పుడు ఈ నందిని చూసి నాకేయట ఇలాంటి నందులు పిల్లలు పుడతాయని చెప్పి నంది బొమ్మలు పెట్టేవారండి. అలాంటి కల్చర్ ఉన్న నందుల్ని మనం ఏం చేసాయంటే మన సర్కారు ప్రభుత్వాలు ఇన్సెమినేషన్ పనికిరాని జెర్సీ చెప్పులు బ్యాన్ చేసి తెచ్చి మన ఆటలకి కలుషితం చేసి ఇన్బ్రీడ్ చేసి
మొత్తం జాతిని ఎటు కాకుండా బీఫ్కి పంపించేస్తున్నారు. ఇది ఒరిజినల్ కాదండి. నిజంగా ఒరిజినల్ ఉన్న వాళ్ళు ఎందుకు బీఫ్కి పంపిస్తారండి? ఒరిజినల్ కాకుండా పుట్టించేది మన వాళ్ళే, మన రైతులే. అవేర్నెస్ లేక మన వల్ల ఇది మేలుకోవాలి. ఇక్కడ ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో మనకి 4 రకాల బ్రీడ్లు అండి. ఫస్ట్ ఒంగోలు, రెండోది దేవరకొండ. ఇప్పుడు దేవరకొండ అనేది తెలంగాణ, అది చాలా వరకు అంతమైపోయిందని చెప్పొచ్చు. ఒంగోలులో పొట్టోడు ఎవడంటే పొంగునూరు అండి. ఇది 112 సంవత్సరాల క్రితం డెవలప్ అయిన బ్రీడ్. ఇది సేమ్ ఒంగోలు ఫీచర్సే ఉండి కాళ్ళు చిన్నగా ఉంటాయి, బాడీ అట్లాగే ఉంటుందండి. ఇది కూడా బయట పెట్టుకునే యానిమలే. ఇది వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. దీని పాలతోటి అభిషేకాలు ఇవన్నీ కూడా నిత్యం నిర్వర్తిస్తూ ఉంటారు. ఇది ఎంతో అందమైందండి. పుట్టి జాతిలో చాలా అందగాడు పొంగునూరు. ఈ అందాన్ని మరింత ఇంకా ఇంట్లో ఆట బొమ్మలాగా మన ఇంట్లో అపార్ట్మెంట్ మీద టైల్స్ మీద తిరిగే విధంగా దీన్ని చక్కగా చిన్న సైజు అంటే మ్యూటేషన్ అంటే కొద్దిగా యానిమల్ టు యానిమల్ క్రాస్ చేస్తూ దాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహజంగా పుట్టించింది మీ నేచర్ అండి. ఈ మీ నేచర్ అని పేరు పెట్టింది నేనే. ఇది మన అపార్ట్మెంట్లో మనతో పాటు ఫ్రెండ్లీగా మనతో పాటు ఆడుతూ మన పిల్లలతో పాటు ఆడుకుంటూ ఇది ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటుందండి. ఇది పాలు వస్తే ఇది కొంచెం తక్కువ ఇస్తుందండి, 1 లీటర్ లోపు ఉంటాయి. అంటే దీనికి పిల్లకి సరిపోయే విధంగా, కానీ మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది కూడా ఏన్షియంట్ ఇండియన్ డ్రాఫ్ట్ బ్రహ్మ బ్రీడ్. ఒకప్పుడు ఉండేది, అంతమైపోయింది. దీన్ని మళ్ళీ మనం బతికించడం జరిగింది. ఇక్కడ పొంగునూరు తోటి మీ నేచర్ తోటి సహసిద్ధంగా ఎలాంటి శ్రమంలో వాడకుండా ఇట్లా చేయడం జరుగుతుందండి. గట్టోడు అంటాడండి, అంటే భూమికి గ్రావిటేషన్ ఫోర్స్ తక్కువ ఉంది చూసారు, తక్కువ ఉన్న యానిమల్కి లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ప్లస్ మెడికల్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు తాబేలు ఉందండి, ఎంతకాలం బతుకుద్దండి. పాము కూడా చూడండి ఎక్కువ కాలం. ఎందుకంటే భూమికి బొడ్డు గ్రావిటేషన్ ఫోర్స్ తక్కువ ఉన్న ఒంగోలు గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, అందుకని తక్కువ లైఫ్ ఉంటుంది దాని మీద ఇది ఎక్కువ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే దీనికి మెడికల్ ఉంటాయి. కొండలు ఎక్కాలంటే వెనకాల డౌన్ ఉండాలి, అందుకని వెనక భాగం డౌన్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది మామూలు 2.5 సంవత్సరాలు కానీ వీటికి రాదు. ఇది సంవత్సరం నా దగ్గర 2 నెలల నుంచి 5 నెలల లోపల అన్నీ కన్సీవ్ అయిపోతాయండి. అట్ ఏ టైం కన్సీవ్ అయిపోతాయి. సహజసిద్ధంగా డెలివరీ అవుతాయండి. చిన్న దోళ్ళ పుట్టినప్పుడు చాలా చిన్నగా పుడతాయి, చాలా చిన్నగా ఉంటాయి. బుల్ టు బుల్ క్రాస్ చేయడం వల్ల అండి దేనికి కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా ఏమీ రావు ఎప్పుడు కూడా. మనం ఎప్పుడైతే ఇన్సెమినేషన్ కొన్ని పద్ధతులు, అధునాతన పద్ధతులు, యంత్రాలతో కొన్ని పద్ధతులు వాడేమో యానిమల్కి ఇబ్బంది ఉంటుంది.